జాగృతి కార్యకర్తలు కొంచెం సైలెంట్ ఉంటే ప్రెస్ వాళ్ళతో మాట్లాడదామా? జై తెలంగాణ, జై జాగృతి. అందరికీ నమస్కారం. ఇవాళ తెలంగాణ జాగృతి సంస్థను ప్రారంభించి బయటకు వచ్చి సంస్థను ప్రారంభిస్తే ప్రతి ఉద్యమ సందర్భంలో ప్రతినిత్యం తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి ఏ అంశమైనా కూడా చాలా బలంగా తెలంగాణ ప్రజల గొంతుకగా తలలో నాలుకలాగా ప్రతి ఇంటిలో ఆడబిడ్డలాగా బతుకమ్మ ఎత్తినా బోనం ఎత్తినా వారి సంబరంలో సంబరంలాగా వారి దుఃఖంలో దుఃఖంలాగా కలిసి ఉన్నటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. తెలంగాణ జాగృతి సంస్థ పుట్టింది ఇద్దరు వ్యక్తుల యొక్క స్ఫూర్తితో. ఒకటి కేసీఆర్ గారు, రెండు ప్రొఫెసర్ జయశంకర్ గారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినటువంటి సందర్భంలో మాత్రమే మలిదశ తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళందరం కూడా తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ఏర్పాటును గుర్తించి ముందుకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఎప్పుడైతే యుఎస్ఏ నుండి ఇండియాకు వచ్చామో ప్రొఫెసర్ జయశంకర్ గారితో ఇంటరాక్షన్ ఏర్పడ్డ తర్వాత వారు మాకు ఆనాడు ఒక డైరెక్షన్ ఇచ్చిండ్రు. రాజకీయ రంగంలో కేసీఆర్ గారు అద్భుతంగా తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు, ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకొక పక్క దళితులకు ఉండేటటువంటి సమస్యల మీద పోరాటం చేస్తామని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి అనేకమైన అంశాలు మేము పనిచేస్తూ వచ్చినాం, ఇక ముందు కూడా పనిచేస్తాం. మేము పనిచేస్తుంటే ఓర్వలేనటువంటి కొంతమంది మరి చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారందరి ఆశల్ని అడియాశలు చేస్తూ నేను ఇవాళ ఒక ప్రకటన చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారికి రెండు కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం. భయపడి తెలంగాణలో తిరగలేక మీరు గన్ను పట్టుకొని ఆనాడు తిరిగిండ్రు. ఇదే బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో వెనుక ఉంటే ఆనాడు ఎండల లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఒకరో ఇద్దరో ముందుకొచ్చి రాజీనామా చేస్తే ఇదే తెలంగాణ జాగృతి గల్లీ గల్లీ తిరిగి నిజామాబాద్లో తెలంగాణ వాదాన్ని నిలబెట్టుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఇవాళ అంశాలన్నీ మరిచి బీజేపీ వాళ్ళు తెలంగాణ కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా 8 మంది ఎంపీలను గెలిపించిన నీళ్లు మనవి తరలించకపోతుంటే మాట్లాడకుండా ₹1 నిధులు కూడా కేంద్ర బడ్జెట్ నుంచి మాకు ఇవ్వకుండా మీరు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు ఒకవేళ బీసీ బిల్లు మీద మీరు ముందడుగు వేయకపోయినా గోదావరి జలాలలో మన వాటాను కాపాడకపోయినా మళ్ళీ తెలంగాణ జాగృతి పవర్ ఏందో ఖచ్చితంగా చూపిస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇన్ని రోజులు అనేకమైన అంశాల మీద పోరాటం చేసినటువంటి జాగృతి సంస్థ ఇంకా పెద్ద ఎత్తున విస్తరించుకొని తెలంగాణ ప్రజల దీవెనలతోని ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మేము కొత్త ఆఫీస్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్న సందర్భంగా తెలంగాణ తల్లులందరి దీవెన కూడా మాకు ఉండాలని చెప్పి తెలంగాణ అన్నదమ్ములందరి యొక్క సహాయ సహకారాలు కూడా మాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మా ఆఫీస్ని సందర్శించి మాకు చేయూతనిచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా మహాధర్నా యొక్క పోస్టర్ని కూడా ఇప్పుడు రిలీజ్ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై కేసీఆర్, జై తెలంగాణ. రెండు చాయిస్లు ఉంటాయి లైఫ్లో. నేను క్లియర్ చెప్తున్నా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. రెండు చాయిస్లు ఉంటాయి. ఒకటి అంతో ఇంతో రిస్క్ తీసుకొని కొంత రిస్క్ ఎంత తీసుకుంటే రివార్డ్ అంత ఉంటుంది. ఎంతో ఇంతో రిస్క్ తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే లైఫ్ కూడా చాలా బోరింగ్ అయిపోతుంది. ఎంతో కొంత రిస్క్ ఉండాలి, ఎంతో కొంత థ్రిల్ ఉండాలి, ఎంతో కొంత ఎక్సైట్మెంట్ ఉండాలి లైఫ్లో. లేకపోతే గానుగిద్దులాగా బతికేయచ్చు. 7 గంటలకు పొద్దున ఇంట్లోకి వెళ్ళి బయలుదేరి ఆఫీస్కి పోయి 5కి ఇంటికి వచ్చి 6కి
యూట్యూబ్ చూసి, 7 గంటలకి ఈటీవీలో న్యూస్ చూసి, ఇక్కడ మీరు ఈటీవీ చూడరు అనుకో, సిఎన్ఎన్లో న్యూస్ చూసి, 8కి కొద్దిసేపు ముచ్చట పెట్టి, తర్వాత 9కి కాసేపు భార్యతోనూ భర్తతోనూ ఫ్యామిలీతోనూ మాట్లాడి 10కి పండుకొని 5 రోజులు అట్లే గడిపేసి 6వ రోజు వీకెండ్ సాటర్డే రోజు గ్రోసరీ షాపింగ్ చేసి కాస్కోలో లేదా వాల్మార్ట్ పోయి, మళ్ళీ సండే రోజు లాండ్రీ చేసుకొని, అందరు మళ్ళీ దగ్గర కూర్చొని, కుదిరితే దోస్తులు 4 వస్తే మందు కొట్టి, తర్వాత మళ్ళీ మండే నుంచి మళ్ళీ గానికి ఎత్తుకోతాం. ఈ 2 చాయిస్లు ఉంటాయి. కొంత లైఫ్ ఎక్సైటింగ్ ఉండాలి అంటే సెట్ అ గోల్ దట్ సీమ్స్ ఇంప్రాబబుల్, సెట్ అ గోల్ దట్ సీమ్స్ ఇంపాసిబుల్. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ మ్యాన్ హూ డిడ్ దిస్. ఎవరో కాదు, మన కేసీఆర్ గారు. 2001లో కేసీఆర్ గారి వయసు 46 ఏళ్ళు. ఈ సెడ్ తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉండాలి, తెలంగాణ రాష్ట్రం కావాలి. ఎవ్రీబడి స్కాఫ్డ్, దే లాఫ్డ్, దే సెడ్ ఈయన ఎవరు అసలు, ఏమన్నా అవుతుందా, సీమ్డ్ లైక్ మిషన్ ఇంపాసిబుల్, ఎట్లా అవుతుంది? అండ్ లుక్ ఎట్ ద ఆడ్స్ స్టాక్డ్ అప్ అగైన్స్ దిస్ మ్యాన్. ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది ఢిల్లీలో, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్. హీ వాజ్ ఎట్ ద హైట్ ఆఫ్ హిస్ గ్లోరీ. అప్పుడే కార్గిల్ యుద్ధం అయింది, పోఖ్రాన్లో న్యూక్లియర్ రియాక్టర్లో అక్కడ పరీక్ష అయింది. He was at the height of his glory. He won a big election. And then ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు, ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నారు ఆ టైంలో. ఆయన కూడా he was ruling the roost. He was also around 50, an up and coming politician, a big leader. And ఆయన కూడా అప్పటికే ఒక గ్లామరస్ ఇమేజ్ ఉంది, ప్రో ఐటీ, ప్రో అర్బన్ అనే ఒక మంచి ఇమేజ్ ఉంది. అట్లా చంద్రబాబు నాయుడు గారు వాజ్ రూలింగ్ ద రూస్ట్. ఇంకోవైపు ఇక 100 ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ 3 పార్టీలను తట్టుకొని తెలంగాణలో ఒక మనిషి కొత్త పార్టీ పెట్టాలి అంటే, కొత్త సాహసం చేయాలి అంటే ఎంతో కొంత ఉండాలి కదా వెనకాల. బలము, మన్ను, మశానం ఏది లేదు. మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, మజిల్ పవర్ లేదు. ఇండియాలో కులం అనేది ఒకటి ఉంటుంది కదా, కులబలం లేదు, అర్ధబలం లేదు, అంగబలం లేదు. ఆ ఇష్యూని కూడా అప్పటికి ప్రజలు మర్చిపోయి 30 ఏళ్ళు అయింది. 1970sలో ఆనాడు 11 మంది ఎంపీని గెలిపించారు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజా సమితి అనే బ్యానర్ మీద. 11 మంది పోయి మళ్ళీ కాంగ్రెస్లో కలిశారు. ఈ దుర్మార్గులు అసలు మొత్తం పొలిటీషియన్స్ అంటేనే వెధవలు, వీళ్ళకి ఓటేస్తేనే దరిద్రం, ఇలా నమ్మొద్దు, ఇలా నమ్మితే మళ్ళీ ముంచుతారు అనే ఒక అభిప్రాయం ఇప్పటికే సర్వత్రా ఉంది. పోనీ కేసీఆర్ గారు ఏమన్నా సినిమా యాక్టర్ ఎన్టీఆర్ లాగా? కాదు. పోనీ పాపులర్ లీడరా? కాదు. బట్ సీ, ఇమాజిన్ ద ఆడాసిటీ, ఇమాజిన్ వాట్ సీమ్ లైక్ అన్ ఇంప్రాబబుల్ డ్రీమ్. తెలుగులో దెర్ ఇస్ అ సినిమా, అందులో పాట ఉంటుంది, మీరు మీ జనరేషన్ తెలిసి ఉండకపోవచ్చు. ఆ శోభన్ బాబు గారి పాట ఇప్పుడు సంజయ్ గారికి తెలిసి ఉంటుంది. సంజయ్ గారు మీరు శోభన్ బాబు ఫ్యాన్ కదా, నిజం చెప్పండి. గాలి వానలో, వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం. అంటే బేసికలీ a dream that seems so challenging, so improbable, so unbelievable that you would not even dare to dream it. అట్లాంటిది కేసీఆర్ గారు 47-46 ఏళ్ళ వయసులో he said, I am going to make this my life ambition, whether I succeed or not, history will decide, fate will decide, destiny will decide అనుకొని దిగారు. దిగి 14 ఏళ్ల పాటు నానా దక్కా మొక్కిలు తిన్నారు. ఆయన ఏమో ఓవర్ నైట్ సక్సెస్ స్టోరీ కాదు కేసీఆర్. 14 ఏళ్ళు he struggled, he toiled, he faced setbacks, he faced numerous challenges, he was ridiculed. Like somebody said, initially when you come out with a radical idea, first thing is people will start scoffing. They'll say, నీతో అవుతుందా? రెండోది ఏమంటారు, they'll start insulting you. నీకెక్కడ అవుతుంది, నీ మోటివ్ వేరే ఉంది, నీ అల్టీరియర్ మోటివ్ ఉంది, ఏదో ఉంది, నీతో కాదు. They'll start ridiculing you first, they'll start scoffing, they'll insult you, they'll humiliate you. Then when they start coming to terms with the fact that you might actually do well, they'll try and start finding out, the negativity around it. ఇది అట్లా చేస్తే ఫెయిల్ అవుతావు, ఇట్లా చేస్తే ఫెయిల్ అవుతావు, ఇది చేయొద్దు, అది చేయొద్దు. Finally, when you start succeeding, they'll start challenging you, they'll start, asking you questions, pertinent questions. And end of the day, మొత్తం అయిన తర్వాత they'll start clapping for you, they'll say, okay, నువ్వు చాలా తెలివైనోడివి, అద్భుతం. I'm telling you, whatever you do, అంటే 90% of the time అట్లాంటి చాలా పార్టీలు వచ్చినాయి తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా పార్టీలు వచ్చినాయి, రాజకీయ పార్టీలు. కానీ సక్సెస్ అయిన 2. ఒకటి ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ 1983లో 25 ఏళ్ళు సక్సెస్ అంటే నా దృష్టిలో 25 ఏళ్ళు దాటి ఉండగలగడం. రెండవది కేసీఆర్ గారు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ. రెండింటికి కూడా ఎందుకు చెప్తున్నానంటే చిన్న విషయం కాదు. టు డ్రీమ్ బిగ్, టు డ్రీమ్
and to think of possibilities which seem absolutely ridiculous is something that only dreamers and big thinkers can do. What I would appeal to all of you, life is too short. Don't confine yourself, don't confine your thinking to small ideas and small goals. పెట్టుకుంటే గోల్ కూడా ఎట్లా ఉండాలంటే పెద్దగా ఉండాలి. ఇక్కడ నుంచి ఐఎమ్ సెయింగ్ నాట్ ఎవ్రీబడి క్యాన్ బికమ్ అన్ ఆంటర్ప్రెనర్. దట్ ఆల్సో ప్రాబ్లీ ఇస్ నాట్ పాసిబుల్. బట్ టు హ్యావ్ డిస్రప్షన్ యాజ్ అ వే ఆఫ్ లైఫ్. వాట్ డూ ఐ మీన్ డిస్రప్షన్? చాలా మంది ఏమనుకుంటారంటే డిస్రప్షన్, ఇన్నోవేషన్ అంటే కేవలం టెక్ వరల్డ్ అవుతుంది, టెక్ స్టార్టప్స్ అనుకుంటారు. కాదు. Disruption can happen in governance. Disruption can happen in your education. How can disruption be allowed in your education? For example, if Sandhya Garu teaches biochemistry, she will tell you something which has been basically established by science. Idi biochemistry. This is what she'll give you as part of the course curriculum. Challenge her. Ask her questions. Ask her why something should be the way it is, or why are you saying it? ఇట్లే ఎందుకు ఉండాలి అనే క్వశ్చన్ మీరు అడగకపోతే, అన్లెస్ యూ ఛాలెంజ్, బట్టి చదివేసి సంధ్య గారి దగ్గర A+ తెచ్చుకుంటే షీ విల్ బి హ్యాపీ, శ్రీ హర్షిత విల్ బి హ్యాపీ. A+ వచ్చింది కదా, A+ వచ్చిందని చాలా గర్వం ఇది. బట్ ఇఫ్ యూ ఛాలెంజ్ సంధ్య, మ్యామ్ యూ టెల్ మీ why this should be the way it is, or how come you're not telling me about the new research that's happening which is being published in Scientific American or Nature. I think even Sandhya Garu will have to go back and say, okay, what is this kid talking about? And she'll remember you for a longer time. She'll remember good kids like Sri Harshita probably for 2 years. But she'll remember those kids who will ask her tough questions and make her also go back to upskill and reskill and to actually update herself for a very, very long time. Let me remind you that. So please ask questions. Don't become a status quoist. Become a disruptor in her thinking, in your education. And please try and challenge the system. Now, telsi wala, what's on top of your mind? Most of you students are grappling with this issue in the United States of facing some challenges with respect to immigration laws, etc., etc. In fact, with a lot of concern, some of the students were telling me, Anna, ikkada kodiga ee madhyana deportation ivanni ekku avutunnayi. What I promised yesterday in Dr. Pepper Arena, I don't know if some of you were there, but for those of you who were not there, I promise you, we are going to set up a legal cell to assist all of you with whatever issues. You are thousands of miles away. Your parents, I'm sure, are concerned as well. My kid goes to Carnegie Mellon. My son goes to Carnegie Mellon. He's doing his BBA there. బ్రదర్, మీకు ఒక మాట, ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తే నువ్వు దేవుడు దయ్యం అనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా వదిలించాలా అనేది మా తాపత్రయం. ఇంకేమన్నా తొందరపడ అంత యాంగ్జైటీ ఎందుకు, అంత టెన్షన్ ఎందుకు, అంత హడావుడు ఎందుకు? నేను చెప్పేది ఏమంటే, తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్సు, తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ దయ్యాన్ని, శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్. ఇక మీరు చెప్పే టెన్షన్ ఎందుకే అంతగానో మాట్లాడినారా, ఎందుకు అంత ఎగబడుతున్నావు? నేను అనేది ఏమంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టాం, సమీక్షా సమావేశం. ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోయాము, ఎట్లా ముందుకు పోవాలని చెప్పి దాదాపు 17 రోజుల పాటు మీరందరూ చూశారు. ఇక్కడే వేల మంది కార్యకర్తలతో కూర్చొని దాదాపు 7, 8, 9, 10 గంటలు వారితో చర్చించాం. ఆ ప్రాసెస్లో చాలామంది డైరెక్ట్గా మైకులో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చిట్టీల మీద రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేసీఆర్ గారికి ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా పార్టీలో వి ఎంకరేజ్ ఓపెన్ కల్చర్, డెమోక్రసీ కాబట్టి, డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి, ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి, మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు. అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. నేను అనేది ఏమంటే, మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి, మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు, సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి
మీరు కూడా దయచేసి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడితే దీన్ని మళ్ళీ మీరు నాకు తెలుసు మీ సంగతి. యు ఆర్ ఇంటెలిజెంట్, అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్. కాబట్టి నేనేమంటానంటే మీరు ఏం పెడతారో, మీరు ఏం హెడ్డింగ్ పెడతారో తెల్లారు నాకు తెలుసు, మీ బాధలు కూడా నాకు తెలుసు, మీ మేనేజ్మెంట్లోకి ఉండే అవస్థలు నాకు తెలుసు, రేవంత్ రెడ్డి గారి ఒత్తిళ్లు తెలుసు. కాబట్టి నేను ఎక్కువ చెప్పను, ఒకటి మాత్రం చెప్తాను, మా పార్టీలో డెమోక్రసీ ఉంది, మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి, సూచనలు వచ్చాయి, అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తాం. థ్యాంక్ యూ, మీ అందరికీ థ్యాంక్ యూ. నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా అడగదలుచుకుంటే బ్యాక్ టీవీ కానీ ఇంకో టీవీ కానీ అడగచ్చు. నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి, చెప్తాను. మిగతా విషయాలు ఆల్రెడీ నేను చెప్పాను, అంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం. నేషనల్ హెరాల్డ్ విషయంలో, యంగ్ ఇండియా విషయంలో, మీ కుంభకోణం విషయంలో మీకు ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. ఓకే, అన్ని పార్టీలో ఉంటారు. రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు, ఏముంది అందులో. కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్స్, కొంచెం కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఎందుకు తొందర ఎందుకు? ఎస్ బాల్, ఎస్, థ్యాంక్ యూ. ఫైనలీ yes, we'll wait for a month. We'll wait for a month. No, we'll wait for a month. Let's see if the Enforcement Directorate or Government of India will actually move, because this is a serious matter. We're already the leader of opposition of the country, Lok Sabha floor leader, or not floor leader, but opposition leader has been named. So therefore, we'll have to wait and see what action they'll pursue if they don't. Because not just Mr. Rahul Gandhi, but Mr. Revanth Reddy, Mr. D.K. Shivkumar, many of them have been named. But so far, everybody's been tight-lipped, both Government of India and also Mr. Revanth Reddy and Rahul Gandhi. So we'll wait to see what they have to say, what the agencies will do. Thank you.